ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పల్నాడు జిల్లా నూతన కమిటీ గురువారం సాయంత్రం ఎన్నుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా నూతన అధ్యక్షులుగా నరసరావుపేటకు చెందిన జొన్నాదుల హనుమత్ ప్రసాద్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నరసరావుపేట ప్రకాష్ నగర్లో నరసరావుపేట గౌరవ అధ్యక్షులు జంజనం వెంకటేశ్వర్లు ఇంటి వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకోటి అంజిబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు సర్దార్ జంజనం వెంకట సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏప్రిల్ 26వ తారీఖున జరుగుతున్న పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా ప్రజలను కోరడమైంది. హనుమత్ ప్రసాద్ జిల్లా మొత్తం తిరిగి ఈ సభకు తీసుకొస్తారని తమ ప్రసంగంలో ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జంజను వెంకటేశ్వర్లు, సెక్రటరీ గుంటి వెంకటేశ్వరరావు, కోశాధికారి చిన్నం రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అవారు రవికాంత్, జాయింట్ సెక్రటరీ గంజి జోగేశ్వరరావు, చిన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు మన ఆహ్వానం మేరకు ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి మన నరసరావుపేట ఇచ్చేసి మన పల్నాడు జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి మనకి అధ్యక్షుని పత్రాన్ని మనకి అందజేయటం జరిగింది. అలాగే వారు రాష్ట్ర కమిటీ వాళ్ళు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ సెలవు. సభాధ్యక్షులు నరసరావుపేట గౌరవ అధ్యక్షులు పూజ్యులు జంజన వెంకటేశ్వర్లు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, గుంటూరు అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు ఇంత కష్టమైన పదవి నా మీద పెట్టినా కూడా ఈ ఇష్టంతో స్వీకరిస్తున్నాను. నేను స్వీకరించిన బాధ్యతలని మనసా వాచ కర్మ పూర్తిగా తిక్రణ సిద్ధితో పనిచేస్తానని, మీకు అంకిత భావంగా ఉంటానని, మీకు చేదోడు వాదోడుగా మా చేతనైనా నేను చేయగలుగుతానని, రేపు మార్చి 26వ తారీఖు జరిగే గర్జనలో మా పల్నాడు సత్తా చూపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరూ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఈరోజు నన్ను పల్నాడు జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర కమిటీ గారికి, నరసరావుపేట పట్టణ పద్మశాలి సంఘ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా ఇచ్చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఈ నరసరావుపేటలో ఈ రోజున నూతన కమిటీ కూడా నియమిస్తడం జరిగింది. నూతన అధ్యక్షులుగా జొన్నాదుల హనుమత్ ప్రసాద్ గారిని ఈరోజు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే ఏప్రిల్ నెల 26వ తారీఖున మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ జరుగుతుంది. ఈ పద్మశాలి మహాసభకు సుమారుగా 2 లక్షల మంది తక్కువ లేకుండా సమీకరణ చేయాలని చెప్పి సంఘం తీర్మానించింది. ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులతో పాటు మరి వివిధ పార్టీల్లో ఉంటున్నటువంటి పద్మశాలి ప్రముఖులని, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ప్రెసిడెంట్, తాజా మాజీ అందరినీ కూడా ఆప్కో చైర్మన్లు కూడా కలుపుకుంటూ సినీ ఫీల్డ్లో కూడా ఉన్న కొంతమంది ప్రముఖులని, అలాగే తెలంగాణలో ఉన్న పద్మశాలి నాయకులని, మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్మశాలి ప్రముఖులని కూడా కలుపుకుంటూ ఈ యొక్క మహాసభ నిర్వహిస్తున్నాము.